అనుకుంటూ ఉంటాము, నేను బలవంతుణ్ణి, అనుకుంటూ ఉంటారు నేను శక్తివంతుణ్ణి, అనుకుంటూ ఉంటారు నేను జ్ఞానవంతుణ్ణి. కానీ యెహోవా అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉండాలి. దేవుని కాపుదల కావాలి. సాధారణంగా ఒక పట్టణానికి కావలి కాసే వాళ్ళు ఉంటారు, ఒక రాష్ట్రానికి కావలి కాసే వాళ్ళు ఉంటారు, ఒక దేశానికి కావలి కాసే వాళ్ళు ఉంటారు. మన దేశము భారతదేశము, ఈ భారతదేశానికి కావలి కాసేవాళ్ళు ఇండియన్ మిలిటరీ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైన దళము. వారు యుద్ధం చేస్తూ మొదలు పెడితే చుట్టుపక్కల దేశాలు వాళ్ళు వణికిపోతూ ఉండేవాళ్ళు. అటువంటి బలవంతులైన ఆర్మీ వాళ్ళు, అటువంటి బలవంతులైన మిలిటరీ వాళ్ళు ఎంతో కాపు కాస్తూ ఉంటారు, వాళ్ళు ఎంతో చక్కగా పహారా వేస్తూ ఉంటారు. కానీ ఇంత జాగ్రత్తగా వాళ్ళు మిలిటరీ దళముతో వాళ్ళు పహారా వేసినప్పటికీ వెనకటి రోజుల్లో తాజ్ టవర్స్, ఆ యొక్క టవర్స్ చాలా బలమైనవి, చాలా చరిత్ర కలిగిన తాజ్ హోటల్ని బాంబ్ బ్లాస్ట్ చేత పేల్చేశారు. కొన్ని సంవత్సరముల క్రితము ఆంధ్ర రాష్ట్రం యొక్క పోలీసులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. హైదరాబాదులో గోకుల్ చాట్ అనే ఒక ప్రాంతములో అనుకోని విధంగా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అంటే మిలిటరీ దళం ఉన్నా, పోలీస్ శాఖ వాళ్ళు ఉన్నా, ఒక పట్టణము, ఒక ప్రాంతము, ఒక రాష్ట్రము, ఒక దేశము కాపాడబడాలంటే దేవుని కృప కావాలి. దేవునికి స్తోత్రం.